నేను వస్తున్నా అని చెప్పు ఆఫీస్కు. ఓ నేను బయలుదేరినా. నాకు కొంచెం లోటస్ కొత్త కాడికి వచ్చి 2 ఫోటోలు తీసుకోవాలి. అక్కడ ఎవరు ఉంటారు? శ్రీకాంత్, మురళి ఉంటే ఒక్కసారి మురళికి చెప్పు. నేను కాజీపేటలో ఉన్నా, వస్తున్నా. ఫేజ్ 3 ఆడికి ఆ కొత్త మన కాకతీయ కమాన్ కట్టేది. ఆయన పాపారావు అని కలెక్టర్ తమ్ముడు. వాళ్ళు చాలా పెద్ద వచ్చారు. అది ఆయన ఒక కమాన్కే పెడుతుండే వచ్చాడు పైసలు. లేదు లైట్ కరెంట్ పోయింది, అందుకే పోలీసు వాళ్ళు బ్యాకప్ ఉండాలి కదా, పవర్ అట్లా ఉంటుంది. ట్రాఫిక్ కరెంట్ పోతే ఇట్లా బంద్ అయింది. తీసేస్తేనే ఇక్కడ సెంటర్ బాగుపడుతుంది. ఈ పక్క కోర్టులో ఉన్నది. కోర్టు టూ మచ్. ఇది ఇప్పుడు ఇంకేం చేస్తారు సార్? ఓఆర్ఆర్ అయింది, ఇప్పుడు ఒరిజినల్ లింక్ రోడ్, ఇప్పుడు కాజీపేట వరంగల్ వాళ్ళ గాడికోలో తెలియదు డెవలప్మెంట్. వాళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు కావాల్సింది కాంపెన్సేషన్ డిక్లేర్ చేయాలి. వట్టిగా ఏళ్ళ కొద్ది 20-30 ఏళ్ళు వస్తుంది. ఎందుకు రేట్లు పెరిగిపోయినాయి? అప్పుడు ఇస్తే ఇంకా తక్కువ లేట్ అయితే రేట్ పెరిగిపోతుండే. డెవలప్మెంట్ కోసం ఆ కోర్టు ఆర్డర్ ఇష్యూ చేసినాక ముచ్చట్లేదు కదా. నువ్వు ఆపుతావు. ఆపి ఏం చేస్తావు? నువ్వు రోడ్ అది చేస్తావా? అయితే మొత్తం వరి పొలం పెట్టు సార్. ఇప్పుడు అంతా కౌలుకి ఇచ్చేసిన. అయితే ఒక్కొక్క వెరైటీ నేను ఒక 6-7 చెట్లు ఉంచుకున్నాను. 6-7 చెట్లు. అవి కూడా గెట్ల మీద అట్లా గెట్ల వచ్చినట్టు పోయించిన మట్టి. ఇప్పుడు చెట్లతో గట్టి మధ్యన ఉంటే అదే ఆంధ్రాలో కొబ్బరి చెట్లు పెట్టుకున్నా, ఇప్పుడు మామిడి చెట్లు అట్లా పోయించి మొత్తం పొలం చేయించిన. మిగతా చెట్లను కొట్టేయించిన, తీయించేసిన ఏదతో. వాళ్ళ దానివల్ల ప్రాబ్లం ఏంటంటే నీడ వచ్చి వరి పెరుగుతలేదు. మామిడి చెట్టు నీడ పడి ఏ రకమైన ఒకవేళ అటువంటి ప్రాబ్లం ఉండగా కొన్ని కట్ చేసుకుంటే ఏమవుతుంది? మనము చిన్న చెట్టు గింతకన్నా ఎక్కువ ఉండదు. వేప చెట్టు కట్ చేయాలి. ఏ రకమైన కిందికి వెళ్ళి పెద్ద బొంగుతో కాయ కోసుకోవాలి. అట్లా కట్ చేసుకోవాలి. అమెరికాలో డ్రైవ్ చేసిన వాళ్ళకి ఆరాముగా ఇక్కడ పరిశాన్ ఎప్పుడేటో తెలియదు. సైకిల్ ఇట్లా వస్తాడు, బైక్ అక్కడ ముచ్చటే ఉండదు కదా. వెళ్ళిపోతాం. వెళ్ళిపోవడం అడ్డం ఎవ్వడు రాడు. సైకిళ్ళు ఉండయి, బైకులు చాలా తక్కువ అసలు ఉండయి. రోడ్డు మీద ఎండలప్పుడు తిరుగుతారు కదా బైక్ల మీద. మోటార్ సైకిల్ వాళ్ళు గుంపులు ట్రాఫిక్ అడ్డం ఉండదు. అది